యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ నమస్కారం. చాలా కాలం నుంచి యూట్యూబ్‌లో ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ వీలు పడలేదు. నేను జ్యోతిష్య సిద్ధాంతిని. వాస్తు రెమెడీస్, జ్యోతిష్యం, న్యూమరాలజీ చేస్తూ ఉంటాను. చాలా కాలం నుంచి వీడియో చేద్దామని అనుకుంటూ ఇవాళటికి వీలు పడింది. చేస్తున్నాను. అంటే ఇవాళ రేపు చాలామంది జ్యోతిష్యులు వచ్చి చెప్తూ ఉన్నారు. కొత్తగా మీరు చెప్పేది ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ జ్ఞానం అనేటువంటిది అనంతమైనటువంటిది. ఒక్కొక్క బుద్ధి అంటారు. ఒక్కొక్క బుద్ధిలో ఒక్కొక్క రకమైనటువంటిది జ్ఞానం ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. జ్యోతిష్యం అనేటువంటిది ఈ కాలంలో చాలా మటుకు పాఠ్యాంశం చేశారు. పాఠ్యాంశం ద్వారా చదువుకొని చెప్తూ ఉన్నారు చాలామంది. కానీ కొంతవరకు అది కరెక్ట్ కాకపోవచ్చు. కారణం ఏంటంటే అది వంశ పరంపరాగతంగా వచ్చేటువంటిది జ్యోతిష్యము. జ్యోతిష్యం అనేది నేర్చుకోవాలంటే మన జాతకంలో గురుబుధుల బలం బాగా ఉండాలి. తర్వాత స్పిరిచువాలిటీ సంబంధించిన విధానాలన్నీ కూడా మన జాతకంలో ఉండాలి. ఆ రకమైనటువంటి ఉంటే కానీ మనము జ్యోతిష్యం చెప్పలేము. జ్యోతిష్యం అందరూ చెప్తున్నారు. కానీ కొంతమంది ఈ మధ్యలో ఏం చెప్తున్నారంటే జ్యోతిష్యం అనేటువంటిది గోచారం చాలా వరకు చెప్తున్నారు. కానీ గోచారం అనేటువంటిది 25% వర్తిస్తుంది. మిగతా 75% కూడాను వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఉంటుంది. లగ్నాన్ని బేస్ చేసుకొని వ్యక్తిగత జాతకంలో దశాంతర్దశ భుక్తులను అనుసంధానం చేసుకుంటూ చెప్తారు. కానీ ఎన్ని రాజయోగాలు వచ్చినప్పటికీ మీ నిర్దిష్టమైనటువంటి జాతకంలో రాజయోగాలు లేకపోతే గోచారంలో వచ్చే రాజయోగాలు పెద్దగా మీకు వర్తించవు. నా అనుభవంలో నేను చాలా చూశాను. చెప్తుంటారు గోచారంలో ఇప్పుడు మీకు రాజయోగం వస్తుందని చెప్తారు. అది కొంతమందికి మాత్రమే. కొంతమంది చెప్తుంటారు ఇది కేవలం గోచారం మాత్రమే, నిర్దిష్టమైనటువంటి మీ వ్యక్తిగత జాతకంలో చూసుకోండి. దశాంతర్దశ భుక్తులు అవి క్షీణభుక్తులు అయితే రావు, దశాభుక్తులు యోగకారకులు అయితే వస్తాయి అని చెప్తుంటారు. అలాగే జ్యోతిష్యం అనేటువంటిది చాలా గొప్ప గ్రంథము. ఇన్ని కోటాన కోట్ల మంది పుడుతున్నప్పటికీ ఒకరి జాతకం ఒకరికి మ్యాచ్ అవ్వదు. ఎవరిది వారికి ఎప్పటికెప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. కానీ దాన్ని విశ్లేషణ చేసి చెప్పగలిగేటువంటి దమ్ము మీలో ఉండాలి. తర్వాత గురుబలం ఉండాలి. గురువు యొక్క ఆశీర్వచనం ఉండాలి. ముఖ్యంగా మీ జన్మాంతర సంస్కారం ఉండాలి. ఇవి ఉంటే కానీ మీకు జ్యోతిష్యం అనేది కరెక్ట్గా పలకదు. ఇంకోటి ఉపాసన బలం ఉండాలి. ప్రతినిత్యము సంధ్యావందనాది గాయత్రి అనుష్ఠానాలు తప్పకుండా చేయాలి. చేస్తే గాయత్రి అమ్మవారు త్రిశక్తి రూపంగా వాక్శక్తి ద్వారా ఇచ్చేటువంటి 4 మాటలైనప్పటికీ మీకు సూటిగా తగులుతాయి. ఇది అందుకనే చాలామంది చెప్తుంటారు, చూస్తున్నాను నేను. విషయం ఏంటంటే చాలా మటుకు జ్యోతిష్యం అనేటువంటిది ఇప్పుడు ఈ జన్మ చెప్తుంది, వచ్చే జన్మ చెప్తుంది, మనం ఎక్కడి నుంచి ఏ లోకం నుంచి మనం ఇక్కడికి వచ్చి జన్మ తీసుకున్నామో కూడా చెప్తుంది. చాలా నిగూఢమైనటువంటి లోతైనటువంటి విషయాలు చర్చ చేసుకొని చెప్పుకోవచ్చు. ఒకటి ముఖ్యంగా జ్యోతిష్యంలో పంచమహాపురుష యోగాలని కొన్ని ఉన్నాయి. ఈ పంచమహాపురుష యోగాలు ఉన్న జాతకులు పంచమహాపురుష యోగాలలో ఒక్క యోగం ఉన్నప్పటికీ అది మంచి యోగ జాతకం అవుతుంది. జాతకుడు జీవితకాలం అంతా కూడాను ఆనందానుభవాలతో సౌఖ్యాలతో విరాజిల్లుతాడు. కానీ ఒక్క రాజయోగము అనంటే పంచమహాపురుష యోగాలలో ఒక్కటి లేకపోయినప్పటికీ కొన్ని నీచభంగ రాజయోగాలు ఉన్నాయి. ఆ నీచభంగ రాజయోగాలు ఉన్నప్పటికీ మనిషికి విలాసవంతమైన జీవితం అనేది దొరుకుతుంది. జీవితం అంతా కూడాను సద్వినియోగకరంగా ఆనందంగా గడుపుతారు కూడా. అలాగే ఇవి కాకుండా ఇంకా కొన్ని యోగాలు ఉన్నాయి, అవి తక్కువ. ఇలా యోగాలైనటువంటివి మన జాతకంలో ఎంతవరకు ఉన్నాయి, ఆ ఉన్న యోగాలు
ఎప్పుడొస్తాయి, ఏ దశలో వస్తాయి అనేటువంటిది ఖచ్చితంగా జ్యోతిష్యంలో నిర్దిష్టమైనటువంటి జాతక చక్రం ద్వారా పరిశీలించి జాతకులకు చెప్పవలసి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతానికి మొట్టమొదటిసారిగా నేను యూట్యూబ్ ఛానల్లో జ్యోతిష్యాన్ని గురించి చెప్పదలుచుకున్నాను. కొన్ని జ్యోతిష్యానికి సంబంధించిన వీడియోలు కొన్ని, తర్వాత ఆధ్యాత్మికానికి సంబంధించిన కొన్ని, బ్రహ్మజ్ఞానం ఉపనిషత్ భాష్యం గురించి కొన్ని, ఇలా కొన్ని వీడియోలు చేస్తాను నేను. చాలామంది ఏమిటంటే సనాతన ధర్మం గురించి, వాటి గురించి కొన్ని విషయాలు కొంతమంది చెప్పలేకపోతున్నారు. సనాతనం అనేటువంటిది ఎంత గొప్పది, సనాతనానికి ఆది అంత్యం అనేటువంటిది లేదు, ఆది లేనటువంటి దాన్ని మీరు ఎలా నిరూపిస్తారని కొంతమంది చెప్తుంటారు. ఇవన్నీ ఆధ్యాత్మిక పరమైనటువంటి లోతులకు వెళ్ళాలి. లోతులకు వెళ్ళాలంటే శాస్త్ర పరిచయం బాగా ఉండాలి, శాస్త్రం బాగా చదివి ఉండాలి, శాస్త్రం పట్ల అవగాహన ఉండాలి. అవగాహన ఉండి ఇతరులకు ఆ శాస్త్రాన్ని బోధించగలిగే సత్తా ఉండాలి. ఎవరన్నా ప్రశ్నిస్తే దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పగలిగి ఉండాలి. చాలామంది చెప్తుంటారు, ఇప్పుడు కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు, కొంతమంది సమాధానం చెప్పలేరు. దానికి కారణం ఏంటంటే సమయానుకూలంగా కొంతమందికి ఒక్కోసారి గుర్తుకు రావు. సమయస్ఫూర్తి ఉండాలి, లౌకిక జ్ఞానం ఉండాలి. ఇవన్నీ కలగలిపి ఉంటేనే, శాస్త్ర పరిచయం బాగా ఉన్నప్పుడు తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. శాస్త్రంలో అరకొరగా చదివితే మాత్రం మీకు అందని విషయాలను ఎవరైనా ప్రశ్నిస్తే మీరు చెప్పలేకపోతే అది ఒక రకమైనటువంటి అపాసుగా అనిపిస్తుంది, అపాసుపాలవుతాం. అందువల్ల ప్రస్తుతానికి నేను ఇవాళే మొదలుపెట్టాను. జ్యోతిష్యం నాకు తెలిసినంత మటుకు ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని చెప్తాను. ఆ తర్వాత ఆధ్యాత్మికంలోకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఆధ్యాత్మికం కొంత, జ్యోతిష్యం కొంత. ముఖ్యంగా వాస్తు అనేటువంటిది నా జీవితంలో మా పూర్వీకుల తాళపత్రాల ద్వారా వచ్చినటువంటి సంపదతో వాస్తులో రెమెడీస్ అపూర్వంగా చేస్తున్నాను. పెద్ద పెద్ద కంపెనీలకి, ఎన్నెన్నో ఎకరాలు తీసుకున్నటువంటి రియల్ ఎస్టేట్లకి, వాటికి సంబంధించినటువంటి ఎన్నో రెమెడీస్ నేను సూచనప్రాయంగా చెప్తాను. రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా కొన్ని స్థలాలు ఎంపిక చేసుకునే విషయంలో పరిసర వాస్తు చాలా ముఖ్యమైనటువంటిది. అది కొంతమంది చెప్పలేరు. పరిసర వాస్తు తర్వాత అది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఫ్లాట్స్ అమ్ముడుపోవు. అవి ఎలా అమ్ముడుపోవాలి, అమ్ముడుపోవడానికి కావలసినటువంటి రెమెడీ ఏమిటి అనేటువంటిది. తర్వాత కట్టిన తర్వాత కొన్ని కంపెనీలు వాస్తు సరిగా లేకపోవడం వలన ఎన్నెన్నో ఇబ్బందులు కలుగుతాయి. ప్రస్తుతానికి వాటిని ఏమాత్రం కూలగొట్టకుండా దాన్ని, ఆ దోషాన్ని నివారణ చేసి మైనస్ పాయింట్ నుంచి ప్లస్ పాయింట్కి తీసుకుపోవాలనిపించినప్పటికీ అది ముందు న్యూట్రల్ చేయాలి. మైనస్ నుంచి జీరోకి వచ్చి, జీరో నుంచి ప్లస్ వైపుకు ప్రయాణం చేయాలి. ఇవన్నీ రెమెడీస్ అనేటువంటివి చాలా ఉన్నాయి. ఈ రెమెడీస్ ద్వారా మనము ఒక్కొక్కటి పరిహారం చేసుకోవచ్చు. చాలామందికి చేస్తున్నాను. చాలామంది ఏం చెప్తున్నారంటే, మీరు కూడా ఈ వీడియోలు చేయొచ్చు కదా, ఈ విజ్ఞానంతో 10 మందికి అందించవచ్చు కదా అని కొంతమంది చెప్తుంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడానికి వెళ్తూ ఉంటాను నేను. అక్కడ కొంతమంది స్నేహితుల సలహా మేరకి ఆధ్యాత్మిక పరంగా, తర్వాత ఈ జ్యోతిష్యపరంగా, వాస్తుపరంగా కొన్ని రెమెడీస్ ద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న మనుషులకి ఇబ్బంది నుంచి బయటపడేసే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను రాబోయే కాలంలో ఒక్కొక్కటి చెప్తాను. దయచేసి నన్ను ఆదరించండి. నా పేరు కేశవదాసు, లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం. అది నేనుండేది కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్. నా ఆఫీస్ అక్కడే ఉంది. అందువల్ల సూచనప్రాయంగా సలహాలు ఇస్తూ ఉంటాను. అనేదా భావించకుండా ప్రజలు, యూట్యూబ్ ప్రేక్షకులంతా నన్ను ఆదరించాలి. నమస్తే.